ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర నేతల అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గారిని కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున ప్రజలందరూ కూడా ఒక మార్పు కావాలని కోరుతున్నారు. ఆ మార్పుకు అనుగుణంగా మరొక సులక్షణమైన తీర్పును 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనను అంతమొందించి ఒక రాక్షస పరిపాలనను, ఒక నియంతృత్వ పరిపాలనకు చరమగీతం పాడి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వతంత్రాలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి, భావస్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి, మా ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, ఆ తల్లి రుణం మేము తీర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, సబ్బండ వర్ణాలకు, మైనారిటీలకు, గిరిజనులకు, హరిజనులకు అందరికీ కూడా అండగా ఉండే పార్టీ. ఇవాళ కూడు గూడు గుడ్డ ఉద్యోగం అన్నింటిని కూడా సమకూర్చిన పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ పార్టీ. కాబట్టి ఆ పార్టీని మేము ఎన్నుకుంటామని చెప్పి ఇవాళ మీ యొక్క ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముల యొక్క ఆశీస్సులతో మొన్న డిసెంబర్ 3 నాటికి ఒక సంవత్సర కాలాన్ని యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పూర్తి చేసుకున్నది. రిజల్ట్స్ వస్తే డిసెంబర్ 3కు సంవత్సరం. ఇవాళ లెక్క ప్రకారం చూసుకుంటే 7వ తారీఖు వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజుకు సంవత్సర కాలం పూర్తిగా పడుతుంది. ఎలక్షన్ల సమయంలో అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలకు అనుగుణంగా నడుచుకునే బాధ్యతను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న మంత్రివర్గం అంతా కూడా ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా తమ వంతు ప్రయత్నాన్ని చేసుకుంటూ, ఎందుకంటే తమ వంతు ప్రయత్నంగా ఎందుకంటున్నా అంటే గత 10 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి 7 లక్షల కోట్ల అప్పులు ప్రజలపై మోపి ఇలా ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేసి ఇలా తెలంగాణ ప్రజలను అందరినీ కూడా అయోమయంలో నెట్టిపోయింది. ఇన్ని అప్పులు చేసినప్పటికి కూడా మొక్కవోని దీక్షతోని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ ఒక్కొక్క హామీని 6 గ్యారంటీల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గట్టెక్కిస్తూ రావడం జరుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ ఇచ్చినాం. ఆరోగ్యశ్రీని 10 లక్షల పేదవాడికి ఇవాళ భారం కాకూడదని చెప్పి, వైద్యం భారం కాకూడదని చెప్పి 10 లక్షల రూపాయల వరకు ఇలా ఆరోగ్యశ్రీని పెంచడం జరిగింది. అలాగే వ్యవసాయం అంటే దండగ కాదు, పండగ. వ్యవసాయాన్ని మనస్ఫూర్తిగా వ్యవసాయదారులందరూ చేయాలన్న ఉద్దేశం కొద్దీ గత ప్రభుత్వాలు అనేకమైన హామీలు ఇచ్చినాయి, రుణమాఫీ అని చెప్పి. కానీ ఈ ప్రభుత్వం అప్పుల కుప్పలో ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25,60,000 కుటుంబాలకు, రైతు కుటుంబాలకు ఇవాళ 21,000 కోట్ల పైచులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 2 లక్షల పైన కూడా కొంత మిగిలితే వాటిని కూడా త్వరలోనే మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల రైతు బంధు కూడా బకాయిలు పెట్టిపోయిన వాళ్ళు 7,360 కోట్ల రూపాయల రైతు బంధును బకాయి పెడితే ఇవాళ బకాయి తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీర్చడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అనేకమైన హామీలు ఇచ్చాము. ఆ హామీలు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ కూడా ఇచ్చిన హామీలను మర్చిపోయింది. కేవలం ఈ రాష్ట్రాన్ని ఒక దోపిడీ వ్యవస్థగా మార్చుకొని అందిన కాడికి దోచుకొని దాచుకునే వైఖరి చేసింది. ఇలా మాట్లాడుతాను మా ప్రజా విజయోత్సవాలను చూసి ఓర్వలేక
ఇవాళ ఆ రోజు వాళ్ళు చేసింది ఏం లేదు, ఆర్భాటాలు అంగులు తప్ప. ఆఖరికి వస్తే విజయోత్సవాల పేరిట వాళ్ళకు సంబంధిత వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపాయలు ఇచ్చాము. కానీ మేము అడ్వర్టైజ్మెంట్ రూపాయలు ఎక్కడ పెట్టట్లే. మేము ఇవాళ మేము చేసిన విజయాలను చెప్పుకోవడానికి, మేము చేసిన పనులను చెప్పుకోవడానికి, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా నడిపిస్తున్నాం, ఇవాళ వేటిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం, రెండు కళ్ళలాగా అభివృద్ధిని అదే మాదిరిగా సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నామని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ దానికి కూడా వీళ్ళు ఓర్తలేరు. ఇవాళ కూటికి లేని వాళ్ళు మొన్నటిదాకా ఇలా కోటీశ్వరులు అయినరు. 10 ఏళ్ల పరిపాలనలో 10 ఏళ్లకు ముందు కూటికి లేని వాళ్ళు ఇలా కోటీశ్వరులు అయినరు. ఆ రోజు ఉద్యోగాలు వచ్చినాయంటే కేసీఆర్ కుటుంబంలో వచ్చినాయి తప్ప ఎవరికి రాలే. 5గురికి కొడుకు, అల్లుడు, బిడ్డ, సడ్డగుని కొడుకు, ఆయనకు ఆయన దగ్గరి బంధువు ఉన్న వినోదరావు తప్ప ఇంకొకరికి ఎవరికి ఇక్కడ ఉద్యోగాలు రాలే. ఈ ప్రాంతం నుంచి కేటీఆర్ ఎవరికి ఉద్యోగాలు ఇప్పించిందంటే రాష్ట్ర స్థాయిలో కొంతమంది ఆయన అనుయాయులకు, ఆయన సామాజిక వర్గములకు 5 ఉద్యోగాలు ఇప్పించిండు. ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడగానే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇంచుమించు 55,163 ఉద్యోగాలను ఇలా నియామక పత్రాలు అందజేసి వాళ్ళకు నెల నెలా జీతాలు ఇస్తున్న ఇలా ఘనత ఈ ప్రభుత్వాన్ని దక్కింది. ఇలా నీ హయాంలో విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలని చూసినావు. విద్యా వ్యవస్థను ధ్వంసం చేసి పేదవాడికి విద్యను దూరం చేయాలని ఒక దురాలోచనతోని 6,000 ఒంటిబడి స్కూళ్లను అంటే సింగిల్ టీచర్ స్కూళ్లను రద్దు చేస్తే ఇలా నీ హయాంలో ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీకి వీసీలను నియమించలే. ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కాబట్టి వాళ్ళకు విద్యను ఇవ్వడం ఎందుకని నువ్వు ఆలోచించినట్టున్నాం. అంతేకాకుండా సింగిల్ టీచర్ స్కూళ్ళలో కూడా చదివేది బడుగు. ఒకసారి చెప్పాలని నేను చెప్తుంది. వాళ్ళ ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారు మీ నాయన ఉద్యమం చేసినప్పుడు ఆయన సొంతంగా ఒక బండి పెట్టి తెలంగాణ ఉద్యమానికి డీజిల్ పోసి బండి పెట్టి డ్రైవర్లు పెట్టి నడిపించిన ఘనత యనుమల రేవంత్ రెడ్డి గారిది. నీ ఇంత ఫంక్షన్ అయినా ఏ ఫంక్షన్ అయినా మనిషికి తల సాయం చేస్తే నువ్వు ఉద్యమ నాయకులు ఉన్నప్పుడు కూడా నీ ఫంక్షన్లు నడిచినాయి. ఇలా నీకు ఇన్ని వందల ఎకరాల ఫామ్ హౌస్ లైన్ నుంచి వచ్చినాయి. నీకెట్లొచ్చే, నీ అయ్యకెట్లొచ్చే, మీ చెల్లెకెట్లొచ్చే, మీ చిన్నాయన కొడుకెట్లొచ్చే. ఇలా నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి కూడా 100 ఎకరాల 10 ఎకరాల్లో ఇలా ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినాయి నేను అడుగుతున్నా. అది మీ దోపిడికి నిదర్శనం కాదా అని నేను అంటున్నా. ఇలా నీ నోటితో నువ్వే చెప్పినావు యనుమల రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని చెప్పి. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు ఆయన సంపాదించుకున్నట్ట కాదా? ఆయన నువ్వేం వ్యాపారం చేసి సంపాదించుకున్నావు? నీ కుటుంబం ఏం నుంచి సంపాదించింది? అడుక్కు తిన్న సంగతి అందరికీ తెలుసు కదా. ఈ ప్రాంతంలో మీ నాయన సంగతి తెలియదు. ఈ ప్రాంతంలో మీ నాయనని ఏమంటారు? దుబాయ్ శేఖరని అంటారు కదా. మాట్లాడేటప్పుడు కేటీఆర్కి చెప్తున్నాం, చాలాసార్లు చెప్పినాం. ఇంకా కూడా ఇంకిత జ్ఞానం రావట్లే ఆయనకి. ఇంకా కూడా అహంకారం తగ్గట్లే. ఇలా వ్యక్తిగతంగా వద్దు. వ్యక్తిగతంగా మాట్లాడితే మళ్ళీ నువ్వు ఒకటి చెప్తే మేము 100 చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నీ చరిత్రకు అటువంటిది. ఇవాళ రాజకీయాలను రాజకీయంగా మాట్లాడని చెప్తున్నాం. ఇవాళ మేము తారతమ్యాలు, వయసు తారతమ్యాలు, ఇవాళ దాంతోపాటు ఇవాళ అధికార తారతమ్యాలు ఉంటాయి. ఇవాళ వాటిని గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఒక సంస్కారవంతులుగా. వాటిని అన్నింటినీ కూడా మర్చిపోయి ఇలా సామెత ఉన్నది, మాంసం తిన్న పులి మర్చిపోయినట్టు ఇలా అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాల్లో విపరీతమైన నరమాంస భక్ష్యానికి నిలబడబడ్డారు. ఇలా అధికారం కోల్పోయిన తర్వాత ఆ దోపిడీ అనే దాని నరమాంసానికి మేము అడ్డకట్ట వేసినాం. ఇవాళ ఆ అడ్డుకట్ట వేయంగానే ఇలా వీధి కుక్కల్లా పిచ్చి కుక్కల్లా రోడ్లపై అరుస్తా ఉన్నారు. ఇలా ఒక ఆయన సిద్దిపేట ఆయనే, ఒక ఆయన సిరిసిల్ల ఆయనే. వాళ్ళ నాయనే మాట్లాడు, అయ్యా 7 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అప్పైంది వచ్చి చెప్పు జరా అంటే అసెంబ్లీకి రాడు ఆయనే. అసెంబ్లీకి వచ్చిన పెద్ద మనిషి 80,000 పుస్తకాలు చదివే, ఈయనేమో అమెరికాలో చదివచ్చే. నిన్ననే చూసిన మీరు ఇలా కాళేశ్వరం దగ్గర ప్రకంపనలు ఎట్లొచ్చినాయి, భూ ప్రకంపనలు. దానికి కారణం ఏంటంటే అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తారు. ఇవాళ మేం చెప్పట్లే, నీళ్ళ గురించి చదివే శాస్త్రవేత్తలు,
ఇలా జియాలజీ గురించి చదివే శాస్త్రవేత్తలు ఇలా బివి సుబ్బారావు అని చెప్పి, నగేష్ అని చెప్పి, ఇలాంటి శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తారు. ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టద్దు, డ్యామేజీలు కట్టద్దు అని చెప్పి ఎప్పుడో హెచ్చరించిందట. ఆ హెచ్చరికలు పక్కన పెట్టిండ్రు, జియో టెక్నాలజిక్ సర్వేను పక్కన పెట్టిండ్రు, సిడబ్ల్యూసి హెచ్చరించిన హెచ్చరికలు పక్కన పెట్టిండ్రు. ఆ ప్రాంతం అంతా కూడా బొగ్గుతో నిండుకొని ఉంటుంది, ఆ ప్రాంతం అంతా కూడా ఇసుక గుళ్ళతో నిండుకొని ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం చాలా డేంజర్, ఇక్కడ కట్టద్దని చెప్పి ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితమే చెప్పినట్టు. ఇదంతా కూడా సెస్మిక్ జోన్ ఉంటుంది, ఇదంతా కూడా భూకంపాలు రావడానికి అనువైన ప్రాంతం. ఇక్కడ పెద్ద పెద్ద బంగళాలు కట్టద్దు, పెద్ద పెద్ద డ్యాములు కట్టద్దు అని చెప్పి చెప్తే బ్యారేజ్ పేరు మీద డ్యాములు కడుతుంది. మీరు 1,25,000 కోట్లు ఇలా నీళ్ల పాలు చేస్తే నీ సుందిళ్ళ కానీ, అన్నారం కానీ, మేడగడ్డ కానీ ఆ బ్యారేజీలన్నీ కూలిపోయాల, అలా నుంచి సుక్క నీరు రాకపోయా. మా 1,25,000 కోట్లకు బాధ్యులు ఎవరు అని చెప్పి అడుగుతున్నాం. ఇలా అందులో అవన్నీ కూడా కట్టి తెలిసి కట్టి ఇలా 80,000 పుస్తకాల నాలెడ్జ్ ఎక్కడ వాయే. ఇవాళ ఇంకోటి చదివిన నేను ఇక్కడనే, ఇవాళ ఈ పేపర్లోనే చదివిన నేను, ఆంధ్రజ్యోతి అనుకుంటా ఇది, ఈ పేపర్లో చదివిన ప్రాజెక్టు కట్టేటప్పుడు నీ సైంటిఫిక్ ఎస్టిమేట్స్ పెట్టాలి, అవి ఎక్కడ పెట్టలేదట సార్లు. ఇగో ప్రాజెక్టుల వద్ద పనిచేయని భూ ప్రకంపనల సమాచార వ్యవస్థలు, డ్యామ్ రోడ్డు పెట్టాలి, పిల్లర్ రోడ్డు పెట్టాలి, ఆడ భూమి కంపించిన ఇంకేదైనా ఎక్కువైనా కానీ అవన్నీ కూడా ఆ డ్యాముకు కానీ పిల్లర్కి కానీ ఏమైనా డ్యామేజ్ జరుగుతుందని చెప్పి అవి మనకు ఎప్పటికప్పుడు సారబెట్టిండు. అట్లా ఈయనేమో 80,000 పుస్తకాలు చదివిండు, ఈయనేమో అమెరికాలు చదివచ్చిండు, ఇవాళ ఇంగ్లాండ్లో పాకిళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ వ్యవస్థ. వీళ్ళు ఇలా 1 సంవత్సర ప్రజా పరిపాలన విజయోత్సవాల గురించి మాట్లాడే మునగాళ్ళగినది. ఇవాళ 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిండ్రో ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. ఇలా ఇంటికో ఉద్యోగం ఇచ్చిన వారు ఇచ్చిందా అని ఒకసారి ఆలోచించుకోవాలి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చిన వారిని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ మీ హయాంలోనే కదా కాళేశ్వరం కట్టింది. ఆ కాళేశ్వరం నీళ్ళు ఇలా రాకున్నా కానీ ఎక్కడ లేని విధంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. ఇవాళ ఎక్కడ లేని విధంగా మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లమపల్లి ప్రాజెక్టు, వాటి ద్వారానే కదా ఇవాళ ఇవన్నీ కూడా నిండినాయి. ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రాజెక్టు కట్టిందో అది ఇవాళ ప్రాజెక్టులు అన్నీ కూడా చాలా సంవత్సరాలుగా భావి తరాలకు ఉపయోగపడే విధంగా కట్టినాం మేము. ఇక్కడ ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు కట్టినా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినా, ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టినా, ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినా. ఈ ప్రాంతంలో చెప్తున్నాను నేను, ఇవాళ ఏ ప్రాజెక్టు కట్టినా, మిడ్ మానేరు కట్టినా, ఇలా లోవర్ మానేరు కట్టినా, ఇవన్నీ కూడా మేము కట్టినాయి. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి లేవు. నువ్వు రాగానే మిడ్ మానేరు మీద కింద కట్టావు, అది దెబ్బ కూలిపోయింది, మళ్ళీ కట్టుకోవాల్సి వచ్చింది. ఇటువంటి క్వాలిటీ మీ అందరి యొక్క ఇటువంటి యొక్క లోపడి బుద్ధులతో మీరు కడతారు ఇవన్నీ కూడా. ఇంతేకాకుండా ఈ ప్రాంతంలోనే చూసుకున్నట్టయితే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి, పేదవాడికి ఆరోగ్యం దూరం కాకూడదని చెప్పి ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలోనే ఇవాళ ఎల్ఓసీలు, లెటర్ ఆఫ్ కన్సెంట్లు, అంటే ఆరోగ్యంతో ఎవరు కూడా బాధపడదని చెప్పి ఇంచుమించుగా 50 లక్షల పైచులకు ఎల్ఓసీలు ఇవ్వడం జరిగింది. ఇలా మీరు రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నారు, ఎప్పుడు చూడలే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు. పేదవాడికి ఆరోగ్యం దూరం చేయాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళు రోజు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచుతూనే ఉన్నారు. ఇలా చాలామంది మిత్రులకు మీరు కూడా తెలుసు, కొంతమంది ఉన్నారు, మన కుటుంబ సభ్యులకు కూడా ఎల్ఓసీలు వచ్చినాయి, సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి. ఎవరికి కూడా మేము చూడలేదు, దానికి ఎటువంటి గీటు రాయి పెట్టలే. ఎందుకంటే పేదవాడు అనారోగ్యం వల్ల వైద్యం అందక చనిపోయిందని చెప్పి రాకూడదని చెప్పి ఆరోగ్యాన్ని కూడా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యకు ఒక పెద్దపీట వేస్తున్నాం. మీ అందరూ కూడా తెలుసు, నిన్ననే మా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు, రేపటి నుండి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మా ఇంకో గ్యారంటీ, రేపటి నుండి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టడానికి రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక యాప్ను ప్రారంభించబోతున్నాం. ఇవాళ
అందులో మా విజ్ఞప్తి మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మా పార్టీ కార్యకర్తలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పేదవాళ్ళలో పేదవారికి ముందుగా అందేట్టు చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా పేదవాళ్ళలో పేదవాడికి నిజంగా కూడా ఇల్లు లేని పరిస్థితుల్లో, ఇల్లు గడవడం కష్టంగా ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి రేపటి నుంచి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. ఇలా ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్ళు ఏ విధంగా అప్పుడు ఉండెనో ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ప్రతి ఒక్కరిని ఇందిరమ్మ ఇంట్లో ఉంచుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కేవలం ఇది ఒక మొదటి సంవత్సరంలో మాత్రమే 3,500, తర్వాత మళ్ళీ వస్తాయి. ప్రతి సంవత్సరం 3,500 చొప్పున మేము ఇచ్చుకుంటూనే పోతాం. ఇవాళ 10 సంవత్సరాలు నానబెడితే కదా మిడుమానేరు ముంపు బాధితులను. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు వేములవాడ రాక సందర్భంగా 4,500 ఇండ్లు ఇచ్చినాం మేము. ఇక్కడ ఉన్నాడు ప్రబుద్ధుడు, 9.5 సంవత్సరాలు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 16 సంవత్సరాలు కంప్లీట్గా వేసుకున్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిండు. ఎప్పుడన్నా ఇచ్చిండా? వాడి గురించి మాట్లాడిండా? ఎవరినంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇది, అది మా నాయన అత్తగారు, అది మా నాయన పెళ్లి ఈడ జరిగింది, ఇవన్నీ కథలు చెప్పుడే తప్ప, కహానీలు చెప్పుడే తప్ప, ఇలా తుపాకి రామని మాటలు మాట్లాడిన తప్ప ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. ఇలా మాది మాటల ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం. మాది మాట్లాడు ఉండదు, ఎక్కువ కూడా చేతలే చేస్తాం. ఎందుకంటే ప్రజల్లో తిరిగే వాళ్ళం, ప్రజల కొరకు పనిచేసే వాళ్ళం, ప్రజలతో మమేకమయ్యే వాళ్ళం. మేము ఎవరైనా పని చేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టుడు మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధులు వాళ్ళకి ఏర్పడి, ఎందుకంటే దోచుకునే బుద్ధులు, దాచుకునే బుద్ధులు వాళ్ళవి. దోచుకోవాల్సిన అవసరం మాకు లేదు, దాచుకోవాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. కదా మేము ప్రజల అవసరాలను గుర్తిరిగి వాళ్ళకు అవకాశం ఉన్నంత మేర వాళ్ళకు అందుబాటులో వండుకుంటూ వాళ్లకు మేము సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇలా ప్రజా పాలనను, ప్రజలకు మేము పాలకులం కాదు, మేము ప్రజలకు సేవకులం అని చెప్పి ఒక సిద్ధాంతం కోరి ఇలా మేము పనిచేస్తున్నాం. ఇలా మీద ఏ విధంగా భూదందాలు చేసినో ఏర్పడు, సిరిసిల్ల ప్రాంతంలో కూడా ప్రభుత్వ భూములు ఏ విధంగా అన్యాక్రాంతం చేసినో కూడా మీ అందరికీ కూడా తెలిసేలా, చెరువు కుంటలు ఎట్లా ఏమైపోయినాయో మీ అందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో వాటన్నింటిని కూడా ఇలా రిట్రీవ్ చేస్తూ మళ్ళీ పర్యావరణాన్ని పరిరక్షించాలి, ప్రజలకు ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని చెప్పి ఇలా మూసీ నది ప్రక్షాళన చేపడితే దాని మీద కూడా ఎటువంటి డ్రామాలు చేస్తాం మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ అన్నీ మొదలుపెట్టింది ఎవరైనా అంటే వాళ్ళే, మూసీ ప్రక్షాళన బోర్డు మొదలుపెట్టింది వాళ్ళే. మేము దాన్ని ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. చేస్తే గగ్గోలు ఎత్తుతారు ఇవాళ వాళ్ళంతా కూడా. ఓ దిక్కు బీఆర్ఎస్, ఇంకో దిక్కు బీజేపీ. కిషన్ రెడ్డి పోయి వంటాడు ఒక పూటాడ పండి మూసేయిందని, పండుకోమని ఆన్నే పోయి ఆన్నే గుడి చేసుకొని ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకొని దాని పక్కన ఫ్యామిలీతో ఉండమని చెప్పి మళ్ళీ గీడెందుకుంటాడు సారు తెలుస్తుంది. అప్పుడు అక్కడ వాళ్ళు ఎట్లుంటారో డ్రామాల కొరకు గాజీలు నేను చెప్పేది ఇవన్నీ కూడా. ఆఖరికి వస్తే సర్పంచులకు కూడా ఎగనామం పెట్టిన వీళ్ళు, వాళ్ళ బిల్లులు కూడా ఇలా వీళ్ళు గత 9.5 సంవత్సరాల్లో వాళ్ళు కట్టింది ఏంటంటే శ్మశాన వాటికలు. ఆ శ్మశాన వాటికలకు కూడా పైసలు ఇవ్వాలి. ఇక మళ్ళీ వెనకకే వాడి తా ఉన్నారు వాళ్ళను, ఇయ్యలేదు అని చెప్పి నువ్వు దాచి నువ్వు నీ బొక్కదమే ఖాళీ పెట్టిపోతుంది. కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇంకొంతమంది వాళ్ళ మేధావులు కూడా చెప్తున్నారు చాలామంది, సరే అనుకున్నంత మీద జరగకపోవచ్చు, ఏదైనా మేము అధికారంలోకి వచ్చి సంవత్సరమే జరిగింది. వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి. వాళ్ళ ఉన్నాయి సమస్యలు లేవని మేము అంటలే, సమస్యలన్నీ కూడా తీర్చడం మేము అనట్లే. సమస్యలను తీర్చే విధంగా మేము ఒక పాజిటివ్ దృక్పథం ఉంది, మేము ముందుకు పోతున్నాం. ఇవాళ మేము మా ఏదైతే కఠోరమైన దీక్ష ఉందో, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కఠోరమైన దీక్షను తీసుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలను సుశిక్షితం చేయాలి, సుభిక్షంగా ఉంచాలి. ఇక్కడ ఉన్న యువతను ఇలా గత ప్రభుత్వం మాదక ద్రవ్యాలతో మొత్తం కూడా నిర్వీర్యం చేసింది. ఇలా ప్రజలకు ఒక నాణ్యమైన విద్యను బోధించడానికి ఇలా ఏటీసీ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలు, ఇలా విద్య వచ్చే కాగానే ఎవరు కూడా నిరుద్యోగం ఉండొద్దని చెప్పి ఇలా స్వయం ప్రతిపత్తిగా తమ కాళ్ళపై తాను నిలబడి ఇవాళ ఉపాధి పొందాలన్న ఉద్దేశం కొద్దీ అనేకమైన ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలను తీసుకొచ్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతున్నాం. దానికి మీ అందరి యొక్క సహకారం కూడా కావాలి. ఇవాళ విమర్శలు నేను కూడా విమర్శిస్తా, రాలేయడం పెద్ద లెక్క కాదు, ఇల్లు కట్టడం లెక్క. ఇలా నువ్వు ధ్వంసం చేసిన ఇల్లును
మళ్ళీ మేము పునర్నిర్మిస్తున్నాం. ఇవాళ ధ్వంసం చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇలా మళ్ళీ మేము పునర్నిర్మించుకుంటూనే మళ్ళీ గట్టి పునాదులు వేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఇలా కేసీఆర్ నిజంగానే విజ్ఞుడైతే 80,000 పుస్తకాలు చదివినట్టయితే, అరే పిల్లగాడు మంచి చేస్తాను, ఈ ప్రభుత్వం నేను చేయని మంచి పనులు చేస్తుంది, నేను వచ్చి ఒక సలహా ఇస్తా అని చెప్పి అక్కడ పండుకునే బదులు ఫామ్ హౌస్లా అసెంబ్లీకి వచ్చి 2 ముచ్చట్లు చెప్పాలి. నిజంగానే విమర్శిస్తే ఈ పిల్లగాడు తప్పు చేస్తుంది, ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అని నువ్వు విమర్శించవచ్చు. నువ్వేమో పండుకుంటావు, నీ కొడుకున్న నీ అల్లునికేమో 4 రాళ్ళయి గంపలు ఇస్తావు. ఆ గంపలు పట్టుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు అలవాటు ఉన్నది, ఎప్పుడు కూడా రాళ్ళు కొబ్బరికాయలు పట్టుకునే అలవాటు వాళ్ళకు. ఎలక్షన్లు రాగానే ఒకడు కొబ్బరికాయలు కొడతాడు, ఇంకోడేమో ఏమంటారు వాటిని పత్రాలు ఇచ్చుకుంటూ పోతారు, శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. ఎలక్షన్లు పోతేనే అట్లా సిరిసిల్ల ప్రాంతంలో రోజు నాయకు వస్తారు. 500 పైసలకి ఇల్లు ఉన్నాయి, 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకొని మీకు ఇస్తామని చెప్పి 500 మందికి ఇచ్చిన వాళ్ళకు. ఎవరికి ఒక పూట పైసలే, ఒక్కరికో ఇద్దరికో ఇస్తే 10 మందికి ఒక ఇన్స్టాల్మెంట్ 1,20,000 వచ్చినట్టు ఉంది. ఎవరికి ఇవ్వలే పాపం. ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలే పాపం. కోడేడవాయనో, గంపేడవాయనో, దుడ్డేడవాయనో, బర్రెడవాయనో వాళ్ళు కొనుక్కున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే నా కోడి దుడ్డే బర్రె కోడితో మంచిగా ఉంటా, కోడిగుడ్డు పెడితే లేకుంటే నా కొడుకులా పెడతా, అమ్ముకుంటే 5 రూపాయలని వస్తాయి అనుకున్నాను. ఆ కోడి రాకపోయా, గుడ్డు పెట్టకపోయా, వీళ్ళు తినకపోయింది. బర్రె రాకపోయా, పాలు విండకపోయా, బయట పోయకపోయా, 4 పైసలు రాకపోయా. ఇటువంటి దౌర్భాగ్యమైన ఒక దరిద్రమైన అనేకమైన మాటలు చెప్పి ప్రజలను దగాకోరు మాయాలోకంలో ఉంచండి. మేము అట్టలేదు. వాళ్ళ ప్రభుత్వం తన పంతం చేసుకుపోతుంది, అధికారులు తమ పంతం చేసుకుపోతుంది. నిన్న మొన్ననే మీరు చూసినారు, రేవంత్ రెడ్డి గారి ఇక్కడికి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధికి ఇచ్చాం. కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఇలా మండలానికి 30 పడకల ఆసుపత్రి ఎక్కడ వేయింది కేటీఆర్ అని నేను అడుగుతుంది. ఇలా మండలానికి డిగ్రీ కళాశాల ఎక్కడ వేయింది కేటీఆర్ అని నేను అడుగుతుంది. ఇవాళ నువ్వే కదా ముఖ్యమంత్రి, తర్వాత ముఖ్యమంత్రి 9.5 సంవత్సరాలు రాజు వేడలే రవి తేజలు లర్రగా అన్నట్టు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు వాళ్ళందరిని అరెస్ట్ చేసుకుంటూ కూర్చున్నది. ఇలా ఎందుకు రాకపోయాని నేను అంటుంది. ఇలా నువ్వంటా అంటే నేను 3,000 కోట్లు కాన్సెన్స్ తెచ్చిన, ఎక్కడుంది నీ అభివృద్ధి నాకు ఎప్పుడు నేను అంటున్నా. ఇక్కడ 9th ప్యాకేజ్ కంప్లీట్ చేసినావా, 10th ప్యాకేజ్ కంప్లీట్ చేసినావా, 11 చేసినావా, 12 చేసినావా? సోయి సిగ్గు తెచ్చుకోవాలి. పక్కపంటి నీ బావ ఇలా ఆ 9th 10th రంగనాయక సాగర్ కట్టి సిద్దిపేటలో అన్ని గ్రామాలకు నీళ్లు తెచ్చుకున్నాడు. దాసరందంకి వచ్చి ఆయన తంగలిపల్లి మండలంలోకి ఎందుకు నీళ్లు రాలే, దిల్లెళ్ళ గ్రామంలోకి ఎందుకు నీళ్లు రాలే, 12వ ప్యాకేజ్ ద్వారా ముస్తాబాద్ మొర్రాపూర్కి ఎందుకు రాలేని నేను అడుగుతుంది. వాళ్ళ ఈ 9th ప్యాకేజ్ కంప్లీట్ చేస్తే వీర్లపల్లికి 10,000 ఎకరాలు ఉంటుండే కదా, హనుమాయి చెరువు నిండుతుండే కదా, రాయిన్ చెరువు నిండుతుండే కదా, ఇక్కడ సముద్రం నిండుతుండే కదా, అప్పర్ మానేడులో నీళ్లు నిండుతుండే కదా, మరి ఎందుకు చేయలేదని నేను అడుగుతుంది. వాళ్ళ ఇలా ఏదైతే యనమల రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు పనిచేస్తూ సంవత్సర కాలాన్ని నింపుకున్న సందర్భంగా మేము విజయోత్సవాలు చేస్తుంటే, ప్రజల్లో సంబరమాచరణతో ప్రజలు పాల్గొంటుంటే ఓర్వలేక ఇవాళ అనేకమైన విమర్శలు చేస్తాం. ఇవాళ మీరు ఎన్ని విమర్శలు చేసినా వాటిని మేము కానీ మా ప్రభుత్వం కానీ దీవెనలే తీసుకుంటుంది. దీవెనలే తీసుకొని ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు పనిచేస్తూ అహర్నిశలు వారి కొరకే కష్టపడతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, ప్రజా విజయోత్సవాల్లో అధికారికంగా అనేకమైన కార్యక్రమాలు చేపడతాం. పార్టీ పరంగా మేము కూడా మా కార్యక్రమాలు చేస్తాం కూడా. ఇంకా 9వ తారీఖు వరకు అవన్నీ కూడా మీ అందరూ కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ